నమస్తే అండి. నేను డాక్టర్ ప్రదీప్ రెడ్డి సారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రతిమ హాస్పిటల్స్ కేపీహెచ్బి. ఈరోజు మనం యాంజియోగ్రామ్ అనే ఒక బేసిక్ టెస్ట్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాంజియోగ్రామ్ అంటే కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే హార్ట్‌కి సప్లై చేస్తున్న బ్లడ్ వెసల్స్‌లో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా? లేవా? చూసుకోవడానికి మనం చేసే ఒక చిన్న టెస్ట్. సో, దానికేంటంటే మనము హా హార్ట్ దగ్గరికెళ్ళడానికి ఆర్టరీస్‌లోంచి మనం పంక్చర్ చేసుకొని దాంట్లోంచి క్యాథెటర్స్ తీసుకొనెళ్తాం. క్యాథెటర్స్ తీసుకొనెళ్ళిన తర్వాత ఒక 10 ఎంఎల్ డై మనము 2 ఎంఎల్ కింద ఒక 4 షాట్స్ తీసుకుంటాం అనమాట. సో, మెషిన్ అంటే దిస్ ఈజ్ క్యాథ్ ల్యాబ్. ఈ క్యాథ్ ల్యాబ్‌లో మనకి మెషిన్స్ ఎక్స్‌రే ఆల్మోస్ట్ ఒక రకమైన ఎక్స్‌రే అనమాట. ఈ ఎక్స్‌రేలో మనం డై ఇచ్చిన తర్వాత ఆ బ్లడ్ వెసల్ అనేది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు డై ఫిల్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. బ్లడ్ వెసల్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వీడియోలో ఈ వీడియోలో మనం చూసామనుకోండి, ఇక్కడి నుంచి మనము డై ఎక్కిస్తే అది ఇట్లాగా ఫ్లో అయ్యి మొత్తం వెళ్తది. ఇది హార్ట్‌కి సప్లై చేస్తున్న బ్లడ్ వెసల్ అనమాట. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనం మొత్తం అంతా చూస్తాం. దీంట్లో ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే ఆ ప్లేస్‌లో డై ఫిల్ అవ్వదనమాట. దాని ప్రకారంగా బ్లాకేజ్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మనము మెజర్ చేసుకుంటాం. సో, హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. సో, అట్లా కాకుండా ఏమన్నా సింప్టమ్స్ ఆయాసం నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తున్నా గానీ, లేకపోతే గుండె దడ వస్తున్నా గానీ, ఇవన్నీ ఏవొస్తున్నా గానీ మనకి యాంజియోగ్రామ్ అనేది ఒక బేసిక్ టెస్ట్ లాగా మనము అంటే ఈసీజీ, ఇకో, టీఎంటీ అయిపోయిన తర్వాత మనం యాంజియోగ్రామ్ అనేది చేసుకుంటాం. కొంతమందికి యాంజియోగ్రామ్ అనేది ఎమర్జెన్సీలో చేయాల్సొస్తది. అదే మన అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్స్ అంటే హార్ట్ అటాక్స్ అప్పటికప్పుడు వచ్చిన హార్ట్ అటాక్స్, మోర్టాలిటీ ఎక్కువున్న హార్ట్ అటాక్స్‌లో ఏంటంటే మనం యాంజియోగ్రాము వితిన్ నో టైమ్ మనం యాంజియోగ్రామ్ చేసుకొని చూసుకోవాలి. యాంజియోగ్రామ్ అనేది చాలా బేసిక్ టెస్ట్ అనమాట. ఇది అయిన తర్వాత బేస్డ్ ఆన్ దిస్ మనము నెక్స్ట్ పేషెంట్‌కి ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అనేది మనం డెసిషన్ తీసుకోవాలి. సో, ట్రీట్మెంట్ ఏంటంటే కొంతమంది పేషెంట్స్‌ని మనం టాబ్లెట్స్ పైన ఉంచుతాం. కొంతమంది పేషెంట్స్‌కి మనం స్టెంట్స్ వేస్తాం. స్టెంట్స్ యాంజియోప్లాస్టీ అంటాం. కొంతమంది పేషెంట్స్‌కి మనం ఆపరేషన్ బ బైపాస్ సర్జరీకి వెళ్ళమని చెప్తాను. ఈ మూడిట్లో మనం ఏమి చేయాలన్నా గానీ దాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది మనం యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆ డెసిషన్ తీసుకుంటాం. సో, యాంజియోప్లాస్టీ కూడా సేమ్ ఇట్లాగే ఉంటదనమాట. ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో మనం అక్కడికి వైర్స్ పంపించి దానిపై నుంచి బెలూన్స్ పంపించి బెలూన్స్‌తో మనం ఆ బ్లాకేజ్ క్లియర్ చేసి యాజ్ ఎ సపోర్ట్ ఆ బ్లడ్ వెసల్ పాడైపోతది కాబట్టి యాజ్ ఎ సపోర్ట్ మనము స్టెంట్ అనేది మనం ఒకటి డిప్లాయ్ చేసేసి బయటకొస్తాం. సో, దీన్ని యాంజియోప్లాస్టీ అంటాం. సో, ఇట్లాగా డిఫరెంట్ ప్రొసీజర్స్ బట్ వీటన్నిటికి స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే కొరోనరీ యాంజియోగ్రామ్. థాంక్ యూ.